టైటిల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్పుడు వీడియో మిస్ కారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను వ్యూస్ కోసమో లైక్స్ కోసమో సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం కోసమో చేయట్లేదు. కానీ ఈ వీడియోలోని నా యొక్క కంటెంట్ నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నా ఈ చిన్న ఛానల్లో 5000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు ఒక చిన్న థ్యాంక్ యూ వీడియో చేయాలనుకున్నా. కానీ 4 రోజుల క్రితం జరిగిన సంఘటనల దృష్ట్యా తెలంగాణ డిఎడ్ విద్యార్థుల కోసం వారు చేస్తున్న పోరాటానికి ఒక చిన్న హెల్ప్ చేయాలనుకున్నా. అదే ఈ వీడియో. తెలంగాణ డిఎడ్ స్టూడెంట్స్ తమకు ఎందుకు టీఆర్టీ లేదా డిఎస్సిలో అర్హత కల్పించలేదని రోడ్డు మీద ఎండల్లో ఆకలితో ఏమీ తినకుండా మంత్రి కడియం శ్రీహరికి తమకు అర్హత ఎందుకు టీఆర్టీ లేదా డిఎస్సిలో కల్పించలేదని ఎలాగైనా తమకు అర్హత కల్పించాలంటూ వినతి పత్రం ఇవ్వడానికి చేసిన పోరాటం నన్ను కదిలించింది. ఆ వీడియోస్ మీకు చూపిస్తున్నా, ప్లీజ్ చూడండి. చూస్తున్నారు కదా. సో నేను యూట్యూబ్లో ఈ వీడియోస్ని చూడడం జరిగింది. ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని. సో ఇప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను, కొంచెం ఓపికగా చూడండి ఫ్రెండ్స్. సెకండ్ ఇయర్ చదువుతున్న డిఎడ్ విద్యార్థులకు డిఎస్సి రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు విద్యార్థులు. 2017లోనే కోర్సు పూర్తవలసి ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో 2018 వరకు పొడిగించబడిందన్నారు. విద్యాశాఖ చేసిన తప్పిదానికి తాము డిఎస్సి రాసే అవకాశం కోల్పోయామని వాపోయారు. ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య టీఆర్టీకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ డిఈడి 2వ ఏడాది చదువుతున్న విద్యార్థులు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థులు లబ్బికాపులోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించారు. డీసెట్ ప్రవేశ పరీక్ష ఈ వీడియోస్ చూసిన తర్వాత నేను 2 విషయాలు అయితే పాయింట్అవుట్ చేశాను. అదేంటంటే తప్పెవరిది, శిక్ష ఎవరికి? అవును, తప్పెవరు చేశారు, శిక్ష ఎవరికి వేస్తున్నారు? నిజానికి 2015-17 బ్యాచ్కి టెట్లో అప్లై అనేది చేసుకోవడానికి అర్హత ఇచ్చారు. అవును, మరి డిఎస్సి టీఆర్టీలో ఎందుకు అర్హత ఇవ్వలేదు? నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. యూపీఎస్సీ వంటి వాటికి డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్న వారికి రాసే అర్హత ఉంటుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో మీరు లాస్ట్ ఇయర్ చదువుతున్న డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి కూడా రాసే అర్హత ఉంటుంది. మరి ఈ యొక్క డిఎస్సిలో టీఆర్టీలో సెకండ్ ఇయర్ వారికి ఎందుకు ఇవ్వట్లేదు? మరి డిఎడ్ విద్యార్థులకు 2017 మధ్యలోనే వారి అకాడమిక్ ఇయర్ ప్రకారంగా 2017-15కి పూర్తవ్వాలి. కానీ అలా జరగలేదు. కనీసం అకాడమిక్ ఇయర్ పూర్తవుతున్న సెకండ్ ఇయర్ వారికి ఎగ్జామ్స్ కూడా పెట్టలేదు. ఇదే సమయంలో డిఎడ్ సెకండ్ ఇయర్ వారికి అర్హత ఇవ్వలేమని చెప్పి కడియం శ్రీహరి గారు చెప్పడం జరిగింది. కానీ 2014లో మన ప్రీతం నేత గంటా శ్రీనివాసరావు గారు ఈ 2014లో డిఎడ్ వారికి అర్హత లేదంటే సెకండ్ ఇయర్ వారు ఈ యొక్క డిఎస్సిలో ప్లీజ్ మాకు అర్హత ఇవ్వండి అని చెప్పి మీడియా అందరి సమక్షంలో రిక్వెస్ట్ చేసి ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళు కూడా పడేసుకున్నారు. ఆ యొక్క అప్పట్లో జరిగిన సన్నివేశాలు మీకు బాగా గుర్తుండే ఉంటాయి. ఎవరైతే జాబ్ సాధించారో వాళ్ళందరూ కూడా మీడియా టీవీ కానీ వాటన్నిటిలో చూసే ఉంటారు అవి. అప్పటి వరకు నో అన్న గంట గారు కూడా సో వెంటనే మనసు మార్చేసుకొని ఈ యొక్క ఏపీ విద్యార్థులకు అవకాశం ఇచ్చారు, గుర్తుందా మీకు? సో అలాగా అవకాశం ఇవ్వడం వల్ల నాకు తెలిసి చాలా మందికి కూడా డిఎడ్ స్టూడెంట్స్కి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. సో అలాంటివి చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందికి అప్పట్లో జాబ్ వచ్చినాయి. మరి ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ రావడం అనేది చాలా అరుదు. అలాంటిది డిఎస్సిలో టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చింది అని ఆనందపడిన 2 క్షణాల్లోనే ఈ యొక్క డిఎడ్ సెకండ్ ఇయర్ 2015-17 బ్యాచ్కి అర్హత లేదు అనడం నాకు విస్మయానికి గురి చేసింది. మరో పక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు కనుక వీరికి అవకాశం లేకపోయినట్లయితే ఇంకొక 2-3 సంవత్సరాల వరకు అర్హత అనేది అంటే ఈ యొక్క మరో నోటిఫికేషన్ రావడం అనేది డిఎస్సికి అసాధ్యం. వస్తుందని చెప్తారు కానీ అది అయితే రాదు. అప్పటికెల్లా మళ్ళీ వీళ్ళు ఎవరైతే ఈ యొక్క 8,000 పోస్టుల కోసం ఎవరైతే పోటీ పడుతున్నారో మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు అనేది ఈ యొక్క డిఎస్సిలో టీఆర్టీకి ఇప్పుడు పోటీలో ఉంటారు. ఈ 8,792 పోస్టులకే అంతమంది
5 లక్షల మంది పోటీ పడితే మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత వచ్చే మళ్ళీ నోటిఫికేషన్లకి అంతేమంది కదా పోటీ పడతారు. అంటే చూసుకోండి, మళ్ళీ 2-3 సంవత్సరాలకి 2 లేదా 3 సంవత్సరాలకి మళ్ళీ ఎంతమంది పోటీ పడతారో మళ్ళీ ఇంకో 10,000 ఉద్యోగాల కోసం. ఒక పక్క నిరుద్యోగం, మరో పక్క వయో పరిమితి దాటిపోతుంది, కుటుంబ అవసరాలు కొండెక్కి కూర్చున్నాయి, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. గవర్నమెంట్ జాబ్ వస్తుందని పిచ్చి ఆశతో ఇల్లు పొలం పండించుకున్న పంట అమ్మి లక్షలు చదువులకు కోచింగ్ సెంటర్లకి ఖర్చు పెడితే చివరికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనే ఒక్క మాట విద్యార్థులకు ఎంత బాధ కలిగిస్తుందో నేనైతే ఇంక చెప్పలేను. ఫ్రెండ్స్, మీ యొక్క పోరాటం అనేది నిస్వార్థమైంది, నిజాయితీ కలది, అందుకే నన్ను కూడా కలిసివేసింది. నేను ఏపీ వాడినైనా మీకోసం వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీ పోరాటం సిద్ధించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీ మహేష్. జై హింద్, వందే మాతరం.